ఉండండి. గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మనం మార్పు తీసుకురావాలి అనే పట్టుదలతో ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. ఎగ్గిచ్చి వాళ్ళకి పాలు ఇచ్చి, హాస్టల్లో ఉండే వాళ్ళకి చిక్కీలు ఇచ్చి, అదేవిధంగా రాగి జాలు ఇచ్చి, అదేవిధంగా సన్న బియ్యం నేను ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తా ఉంటా. సన్న బియ్యం మన ఇంట్లో కూడా అలాంటి బియ్యం ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి క్వాలిటీగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు మన లోకేష్ బాబు చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా బయట దేశాల్లో చూసి దానికన్నా మిన్నగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన పిల్లలకి అందిస్తా ఉన్నాడు. దాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలి. గతంలో ప్రైవేట్ స్కూల్ అంటే అందరికీ ఒక నమ్మకం ఉండేది కాదు. ఏదో ప్రైవేట్ అంటేనే ప్రభుత్వ స్కూల్ అంటే బాగా చెప్తాం లేదనుకునేవాడు. అదే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు 5 టీచర్స్ ఉంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ డిగ్రీ చేసి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ లో పాస్ అయ్యేటువంటి వాళ్ళే ఈ స్కూల్లో ఉంటారు. అందుకని అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వ స్కూల్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలి. మీ పిల్లలకి ఏం కావాలని అందించడానికి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈ నియోజకవర్గంలో నాకు చెప్తే కూడా ఏదైనా తక్కువ వస్తే కూడా నేను కూడా చర్యలు తీసుకుంటా. నేను కూడా వీట్ చేస్తూనే ఉంటా. ఎక్కడ ఏ మండలంలో ఉన్నా ఆ రోజు మధ్యాహ్నం ఆ స్కూల్కు ఆ హాస్టల్కు పోయి ఖచ్చితంగా నేను చూస్తా ఉంటా. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది గుడ్లు పెడుతున్నారు, ఎంతమందికి చేసేదని కూడా చేస్తా ఉన్నాం. ఇటీవల మీరు చూసినప్పుడు మీరు పేపర్లో వచ్చుంటుంది. తక్కువ చేసుంటే ఆ రోజే సస్పెండ్ చేసి వాళ్ళు తీసేసాం. కాబట్టి పిల్లలు చేసి కూడా చెప్పాం. కాబట్టి పిల్లల్ని మీ సొంత బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళని చదివించాలి. ఆరోగ్యంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్లలో 2 లక్షలు కట్టాల. ఇక్కడ ఉచిత ప్రభుత్వంలో అన్ని రకాల టీచర్లు ఉంటారు. ఈరోజు కాంపిటీషన్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న చూపు చూడకుండా ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసినట్టు తల్లిదండ్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలు కూడా ఎప్పుడు ఆశలు ఉంటాయి. ఏ చిన్న ఈరోజు అని నియోజకవర్గంలో నా దృష్టిలో పెడితే నేను కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటానన్నా. అన్ని మండలాలు కలమాయి కానీ, రాపూర్ కానీ, సైదాపురం కానీ, వెంకటగిరి, దక్కిరి, బాలాపల్లి నా నియోజకవర్గంలో మొత్తం అందరిని పిలిచి ఒక వేదిక మీద పెట్టి అందరినీ రమ్మని చెప్పి టీచర్స్ కూడా ఆ రోజు సన్మానం చేసి వాళ్ళతో నేను టిఫిన్ చేసి పంపించాను.